అందరికీ నమస్తే. ఈరోజు మనతో యూఎస్ నుంచి లీలా గారున్నారు. ఆవిడ మనకి యూఎస్‌లో వైద్యం ఎలా ఉంటది? అక్కడ ఇన్స్యూరెన్స్‌లు అవసరమా? ఒకవేళ ఇండియా నుంచి మన పెద్దవాళ్ళెవరైనా అంటే యూఎస్‌లో పిల్లలుంటారు. వాళ్ళ దగ్గరికెళ్దాం అనుకుంటారు. లేదా అక్కడేమైనా ఫంక్షన్‌లు జరుగుతాయి. అక్కడికి అటెండ్ అవ్వడానికి ఎళ్తుంటారు. అయితే ఇక్కడ వాతావరణం, అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. ఆటోమేటిక్‌గా కొంచెం సిక్ అవుతారు. కానీ అక్కడ వైద్యానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటదట. మరి ఏం చేయాలి అలాంటప్పుడు? ఇన్సూరెన్స్‌లేమైనా ఉంటాయా? అవెలా పనిచేస్తాయి? ఈ వివరాలన్నీ చెప్పడానికి లీలా గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నమస్తే లీలా గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నారా? బాగున్నానండి. థ్యాంక్ యూ. బాగున్నానండి. చెప్పండి మేడం. అక్కడ అంటే వైద్యం ఎలా ఉంటది? ఖర్చెంతుంటది? ఇన్సూరెన్స్‌లు ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చూడండి. మామూలుగా ఇక్కడ జాబ్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారండి. సో, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినప్పటికి కూడా అక్కడ కొంత పర్సెంట్ మనం పే చేయాల్సి వస్తది. అండ్ కొంత మాక్సిమం పర్సెంట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. బట్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే మనం ఓన్‌గా తీసుకోవాల్సి వస్తది. ఓకే. ఇక్కడ వైద్యం అంటారా? వైద్యం బావుంటుందండి. కానీ ఆహ్, మీకు తెలిసే ఉండొచ్చు కదా! ఆ! మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ హెల్త్ హ్మ్. కేర్ ఇన్ ద వరల్డ్ ఏదంటే అమెరికా అని చెప్తారు. హ్మ్. సో, ఇక్కడ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండి. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఇండియాలో లాగా వాకిన్ క్లినిక్స్ ఉండవు. ఓకే. సో, మనకేదైనా కోల్డ్ గానీ, కాఫ్ గానీ, లేకపోతే ఫీవర్ గానీ వచ్చిందనుకోండి, లేకపోతే వేరే అదర్ ప్రాబ్లమ్స్ లైక్ స్టమక్ ఏక్ ఆర్ స్టమక్ అప్‌సెట్ గానీ అట్లా ఏమైనా ఉన్నప్పుడు మనము ఇండియాలో ఏంటంటే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి ఏ సెలైన్ ఎక్కించుకోవడమో, లేకపోతే ఏదో ఒకటి ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడేంటంటే ఇమ్మీడియేట్‌గా అలాంటి ట్రీట్మెంటు ఉండదు. ఓకే. అలాంటి అంటే అక్కడ చాలా లెస్ ఎక్స్‌పెన్సివ్. యాహ్! ఇక్కడికొచ్చేటప్పటికి అయితే అర్జెంట్ కేర్ అని ఉంటుందండి. హుహు. అర్జెంట్ కేర్ గానీ, లేకపోతే ఎమర్జెన్సీకి గానీ వెళ్ళాల్సొస్తది. అర్జెంట్ కేర్ ఓకే. అంటే కొంచెం తక్కువ కంపేర్ టు యాహ్! ఎమర్జెన్సీ. ఓకే. ఎమర్జెన్సీకి వెళ్ళాల్సొస్తే మాత్రం ఇట్స్ లాక్స్‌లో ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో మీరు చేంజ్ చేస్తే హ్మ్. లాక్స్ అండ్ లాక్స్ రూపీస్ యూ హావ్ టు పే. సో, హ్మ్. కొంచెం ఎక్స్‌పెన్సివేనండి. అంటే ఇమ్మీడియేట్‌గా మనకి వెంటనే చెప్పరనమాట. ఆహా! దే విల్ గో విత్ దేర్ ఓన్ ఫ్లో. అంత వాళ్ళకి ఓకే. ప్రాసెస్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అలాగా. సో, హ్మ్. అంతా చూసుకుంటూ వెళ్ళేటప్పటికి మనకంత ఓపిక ఉండదు యాక్చువల్‌గా. అదేనండి. బట్ వైద్యం బానే ఉంటుంది గానండి. ఇమ్మీడియేట్ ఇది కొంచెం కావాలంటే ఎమర్జెన్సీకి వెళ్ళాల్సొస్తది. ఇక్కడ 911 అని ఫోను నంబర్ ఉంటుంది. ఆహా! ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి. మీరెక్కడో ఉంటారు. హ్మ్. ఇమ్మీడియేట్ అసిస్టెన్స్ కావాలంటే 911కి కాల్ చేస్తే దే విల్ సెండ్ ద అంబులెన్స్ అనమాట. ఓకే. కానీ అంబులెన్స్‌కి చాలా ఎక్స్‌పెన్సివ్. ఎమర్జెన్సీకి వెళ్ళిన తర్వాత చాలా ఎక్స్‌పెన్సివ్. ఆ! అట్లా ఉంటదండి. ఇప్పుడు సో, మన ఇండియాలో ఉన్నట్టు అక్కడ గవర్నమెంట్ సర్వీసెస్ ఉండవండి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఉంటాయండి. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ప్రైవేట్ క్లినిక్స్ కూడా ఉంటాయని విన్నాను. బట్ ఎక్కువగా కార్పొరేట్ హాస్పిటల్స్ అండి. ఓకే. ఆహ్, బట్ మనకి ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇలా వెళ్ళగానే అపాయింట్మెంట్ అంటే చూస్తారు ఓకే. అట్లా ఉండదు. హ్మ్. దేనికైనా కూడా మీకు కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చూపించుకోవాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ద అపాయింట్మెంట్. మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వచ్చింది. పెయిన్స్ హ్మ్. వస్తున్నాయి అట్లా. సో, వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్ రుమటాలజిస్ట్‌ని కలవాలి అంటే మినిమమ్ 3 మంత్స్ టు 6 మంత్స్ వెయిటింగ్ టైమ్ ఉంటదండి ఇక్కడ. బాబోయ్! హ్మ్. సో, అది కొంచెం లేదా ఏదైనా రిఫరెన్స్ ద్వారా ఏదైనా ఎమర్జెన్సీ లేకపోతే అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి సిస్టము ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రైమరీ కేర్ డాక్టర్ అని ఉంటారు. పీసీపీ అంటారు. హ్మ్. హ్మ్. సో, మనం ఏదిచ్చినా కూడా ఫస్ట్ ఆయన దగ్గరికెళ్తే ఆయన కరెస్పాండింగ్ అంటే రెస్పెక్టివ్ డిపార్ట్‌మెంట్‌కి సజెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఓకే. హార్ట్ అంటే ఆయాసంగా ఉంది. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌గా మీరు ఎక్కడికి వెళ్ళంటే ఫస్ట్ మీరు మీ ప్రైమరీ కేర్ దగ్గరికెళ్తే ఆయన కార్డియాలజిస్ట్‌కి రిఫర్ చేస్తారు. అట్లా ఓకే. కొంచెం వెయిటింగ్ టైమ్ తగ్గుతుందండి. లేకపోతే హుహు. యూ హావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైమ్. యాహ్! అదర్‌వైజ్ యూ హావ్ టు గో టు ఎమర్జెన్సీ అట్లా ఉంటుందండి ఇక్కడ. అమ్మో! ఆహ్, సరే మరిప్పుడు అంటే అక్కడ మీరుంటున్నారు. హ్మ్. అక్కడ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటది. లేకపోతే మీ అవును. ఆఫీస్ వాళ్ళు కొంత ప్రొవైడ్ చేస్తారు సరే. ఒకవేళ హ్మ్. ఉదాహరణకి ఇప్పుడు మీ పేరెంట్స్ ఇక్కడి నుంచి అక్కడికొచ్చారనుకుందాం. మీ దగ్గర యెస్. గడపడానికి. హ్మ్. కొన్నాళ్ళు గడపడానికొచ్చారు. వచ్చాక అవును. అక్కడికొచ్చాక వాళ్ళు సిక్ అయ్యారు. ఓకే. చాలా ఇప్పుడు మీరే అంటున్నారు ఎక్స్‌పెన్సివ్ అని.
మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇన్సూరెన్స్‌లు ఏమైనా ఉంటాయా? అవునండి. ఈ విషయం చాలా అవేర్‌నెస్ కావాలండి. ఇండియా నుంచి వచ్చే ప్రతి వాళ్ళకి. అంటే డిఫరెంట్ పీపుల్ వస్తారు. అంటే విజిటింగ్ కోసమని వచ్చేవాళ్ళుంటారు. ఇక్కడ ఎంఎస్ చదవడానికొచ్చిన ఎంఎస్ స్టూడెంట్స్‌కి ఎంఎస్ కంప్లీట్ అయినప్పుడు గ్రాడ్యుయేషన్ అని ఈవెంట్ అని జరుగుతుంది. హ్మ్. దానికోసం పేరెంట్స్‌ని ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళు అవును. రావచ్చు. లేదా కొంతమంది ఫంక్షన్స్‌కని వస్తారు. కొంతమంది వాళ్ళ పిల్లలు డెలివరీస్ టైమ్ ఆ టైంలో హెల్పింగ్ కోసమని వస్తారు. సో, ఇలా వచ్చే ప్రతి ఒక్కరు కూడా బెటర్ టు హ్యావ్ ఇన్సూరెన్స్ అండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉన్న మాకే చాలా ఖర్చు అనిపిస్తది. చాలా ఎక్స్‌పెన్సివ్ అవును. అనిపిస్తుంది. హ్మ్. ఇన్ కేస్ అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన వాళ్ళకి వెదర్ కండిషన్స్ మెయిన్ అండి. ఇంపాక్ట్ అవును. చేపించేది. అంటే అక్కడ మనకి హాట్ వెదర్ మనకి. హ్మ్. ఇక్కడేమో కోల్డ్ వెదర్ ఉంటది. అంటే చాలా ప్లేసెస్‌లో. కొన్ని హ్మ్. ప్లేసెస్ లైక్ టెక్సాస్ అంటే కొంచెం హాట్ ప్లేస్ ఇది. హ్మ్. అరిజోనా ఇలాంటివి కొంచెం టెంపరేచర్ ఎక్కువుంటుంది. హ్మ్. కానీ కోల్డ్ ప్లేసెస్‌కొచ్చేటప్పటికి ఏమవుద్దంటే, ఆ బాడీ వెంటనే తట్టుకోలేదనమాట. ఆ వేరియేషన్స్‌కి లేపోతే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హ్మ్. అలాంటప్పుడు ఏ కోల్డో, కాఫో వచ్చిందనుకోండి, మీరు డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఉండదండి. హుహు. సో, అప్పుడు ఒకవేళ వెళ్ళాల్సొచ్చినా, ఏ ఎమర్జెన్సీకెళ్తే థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ మీకు అవును. బిల్లేస్తారు. ఐ మీన్ హండ్రెడ్స్ టు థౌసండ్ అండి. సో, హ్మ్. అదే ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే లైక్ ఆహ్ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలండి ఇక్కడ. అంటే ఎలాంటి పాలిసీస్ తీసుకోవాలి? ఏమేమి కవర్ అవుతాయి? అంటే ఒక ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి. అందులో కొన్ని డి పా ఫెరా పారామీటర్స్ ఉంటాయన్నమాట. లేదా ఫ్యాక్టర్స్ యూ కెన్ సే. హ్మ్. సో, అవి ఎలాంటియంటే ఒక ప్లాన్ చూజ్ చేసుకునేటప్పుడు పాలిసీ మాక్సిమం ఎంత కవర్ చేస్తది? అంటే ఇక్కడ మనలాగా ఒక 2,00,000, 3,00,000 రూపీస్ లాగా ఉండదు కదండీ! సో, ఏదైనా కూడా కొంచెం ఓకే. ఎక్స్‌పెన్సివ్ కాబట్టి ఆ! బెటర్ టు టేక్ ఫ్రమ్ $50,000 నుంచి $1,00,000 వరకు అలాగా తీసుకుంటే ఆ! మాక్సిమం పాలిసీ ఉంటారు. అది ఓకే. కవర్ అవుద్ది. సో, మనం తీసుకునేటప్పుడు ఏమేమి చూసుకోవాలంటే అసలు ఏమేం కవర్ అవుతున్నాయి? ఏమేమి ఇల్‌నెస్ కవర్ అవుతుంది? ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే ఎట్లాగా కవర్ హ్మ్. చేస్తున్నారు? లేకపోతే అక్యూట్ ఇష్యూస్ అంటే అక్యూట్ హెల్త్ ఇష్యూస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ మా అవును. నాన్నగారి కంటే ఆయన హార్ట్ ప్రాబ్లమ్‌తోని అంటే బైపాస్ అయింది. బట్ ఆయన ట్రావెల్ చేశారు. సో, అలాంటి హ్మ్. వాటిలో ఇక్కడికొచ్చినప్పుడు ఏమన్నా ఆహ్, కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్ అయిందనుకోండి. ఆ! అప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. సో, హుహు. అక్యూట్ తీసుకుంటే కొన్ని కన్సిడర్ చేస్తారు. సో, అలాగా ఆ! కొన్ని ఫ్యాక్టర్స్ మనము చూసుకోవాలి. అంటే ఇదేంటంటే మ్యాండేటరీ ఏం కాదు గానండి. హ్మ్. ఉంటే చాలా బెటర్. ఎందుకంటే మనం ఇక్కడికొచ్చిన వాళ్ళు ఇక్కడే ఇంట్లోనే ఉండాలని ఏం లేదు. కొన్ని ప్లేసెస్ హ్మ్. విజిట్ చేయాలనుకుంటారు. లేకపోతే అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటారు. లేకపోతే నా క్రూజ్‌లో ఇక్కడ మెక్సికో అట్లా ప్లేసెస్‌కి క్రూజ్‌లో వెళ్ళడానికి అట్లా ఉంటుందన్నమాట. లేకపోతే హ్మ్. కరేబియన్ బీచ్ అట్లా. అలా హ్మ్. క్రూజ్ అది వెళ్ళినప్పుడు ఔట్ ఆఫ్ స్టేషన్ అది. ఆ! అలాంటప్పుడు ఎక్కడైనా ఏమైనా అయినా కష్టమే. జలుబొచ్చినా కష్టమే. వాకింగ్ చేస్తూ కాలు బెణికినా కూడా మనం ఎక్కడో దగ్గరికి వెళ్ళాల్సొస్తది. అవును. సో, ఇట్లాంటి కండిషన్స్‌లో మనకి కంపల్సరీగా అవసరం అవుతదండి. సో, మనకి మన రిక్వైర్మెంట్ ఏంటి అన్న ఫ్యాక్టర్స్‌ని చూస్ చేసుకొని మనం ప్లాన్స్ తీసుకోవాలి. ఓకే. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే ఇన్స్యూరెన్స్ చెప్పండి. ఉండక నాకున్న ఎక్స్‌పీరియన్స్ చెప్తా. అంటే ఈవెన్ అర్జెంట్ కేర్‌కెళ్ళినా కూడా ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటాయో చెప్తాను. నేను ఒక ప్లేస్‌లో ఉండేటప్పుడు ఊరికే బాల్కనీలో సరదాగా నుంచున్నా. బీస్ ఉంటాయి కదండీ! మన కందిరీగలు. అవును. అవును. అవి సడెన్‌గా ఒక 4 వచ్చి కుట్టేసాయి. ఆహా! సో, అది ఇట్ ఈస్ చాలా పెయిన్‌ఫుల్ ఉండింది. ఆ! ఆ రోజు సాటర్‌డే అవ్వడం వల్ల నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ద అవకాశం దొరకలేదు. సో, హ్మ్. ఏదో ఒక మొత్తం దగ్గరలో ఏముందని చెక్ చేస్తే ఒక హాస్పిటల్ ఒకటి లేట్ నైట్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాం. హ్మ్. వాళ్ళేం పెద్దగా ట్రీట్‌మెంట్ ఏం చేయలేదు. హ్మ్. ఆహ్, బట్ నాకు ఇచ్చిన బిల్ $328 సంథింగ్ అలా అన్నమాట. వామ్మో! అంటే ఆల్‌మోస్ట్ 28,000 వరకు అదే. అన్నమాట. ఆ! ఇవి ఎట్లాంటి అంటే ఇది నాకు ఇన్సూరెన్స్ కవర్ అవ్వగా. ఓకే. సో, ఇలాంటి చిన్న చిన్నవి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం కదండీ! మనం అవునండి. అవును. అసలు మెడికల్ ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలీదు. ఆ! సో, అది మెయిన్ థింగ్ మనం కన్సిడర్ చేసుకోవాలి. పాలిసీ ఎప్పుడైనా ఎందుకు తీసుకోవాలి అన్న క్వెషనొస్తే ఇలాంటి అన్‌ప్రెడిక్టబుల్ మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకో, లేకపోతే రిలేటివ్స్‌కో ఇది ఒక బర్డెన్‌లాగా అనిపిస్తది ఏమన్నా అయితే. అవును.
సో ఫైనాన్షియల్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడానికి, మన ట్రిప్ సేఫ్గా ఉండడానికి, పీస్ ఆఫ్ మైండ్తో ఉండడానికి మనకి ఇది కంపల్సరీ అండి. ఓకే. అయితే ఏమేమి కవర్ అవుతాయి అని అందులో అనుకున్నప్పుడు సిక్నెస్ లైక్ కోల్డ్ కాఫ్ ఇట్లాంటివి కవర్ అవుతాయండి. హ్మ్. అంటే మామూలుగా చెప్తున్నా. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఎలా అంటే చాలా మందికి ఇప్పుడు కామన్గా షుగరు, బీపీ, అవును. కాళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. అలాంటివి ఇదవుతాయి. అండ్ ఎక్యూట్ దగ్గరికి వెళ్ళినప్పటికి ఏంటంటే హార్ట్ డిసీజెస్ ఇంకా అదర్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా కవర్ అవుతాయండి. ఎలా అంటే ఇప్పుడంటే ఇక్కడ యాక్చువల్‌గా వీళ్ళకి వీసా వచ్చిన తర్వాత ఉమ్. ఇక్కడి నుంచి బయలుదేరడానికి ముందే ఇక్కడే తీసుకోవాలండి ఇన్సూరెన్స్? 2 వేస్ అండి. అంటే అక్కడ కూడా అంటే మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ద డే యూ రీచ్ యుఎస్ఏ ఓకే. ఇక్కడికి అడుగు పెట్టే టైంకి మీకు ఉంటే బెటర్. ఆహాహా! సో ముందే ఎవరైనా ఇక్కడ ఇప్పుడు నేను స్పాన్సర్ చేస్తున్నాను అనుకోండి, మా నాన్నగారు వాళ్ళని నేను తీసుకొస్తున్నాను అనుకోండి, మా అమ్మగారిని మా హ్మ్. నాన్నగారిని నేను తీసుకొస్తున్నప్పుడు నాకు తెలుసు కదా ఎప్పుడు వస్తారు వాళ్ళు, అవును. ఎప్పుడు వరకు ఉంటారు, హ్మ్. వాళ్ళ డీటెయిల్స్. సో నేనేం చేశాను అంటే వాళ్ళు వచ్చే టైంకే నేను పాలసీ తీసేసుకున్నాను. అంటే మనకి ఇండియాలో ఇన్సూబై అని ఒకటి ఉంటుందండి. ఆహా! అండ్ ఐసిఐసిఐ వాళ్ళది లంబార్డ్ అని ఒకటి ఉంటుంది. హ్మ్. తర్వాత టాటా ఏజీ వాళ్ళది ట్రావెల్ అవును. ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్. సో ఇట్లాంటివి ఇండియా నుంచి చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ యుఎస్లో కూడా visitorscoverage.com అని ఒకటి ఉంటుందండి. హుహు. సో ఈ వెబ్సైట్కి వెళ్తే ఏంటంటే వాళ్ళకి మనం డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఎవరు ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ నేమ్, హ్మ్. తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ కంట్రీస్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు, హ్మ్. తర్వాత వాళ్ళు ఓన్లీ ఒక కంట్రీనా లేకపోతే ఇక్కడ యుఎస్ వచ్చి కెనడా కూడా అవును. వెళ్ళొచ్చు, హ్మ్. లేదా మెక్సికో సరదాగా చూడడానికి వెళ్ళొచ్చు. ఇట్లా హ్మ్. ఎన్ని కంట్రీస్ కవర్ చేద్దాం అనుకుంటున్నారు, క్రూజ్ ఇట్లాంటివన్నీ మనం ఆప్షన్స్ ఉంటాయండి. అవన్నీ ఓకే. తీసుకొని మనము ఈ సో డేట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మే 1 నుంచి మే 30th వరకు ఉందాం 1 మంత్ అనుకోండి. సో ఆ హ్మ్. డేట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మనము సబ్మిట్ చేసి ఏమున్నాయి ఆ ఆప్షన్స్ అని చూస్తే ఇట్ విల్ షో. ఎలా అంటే ఒక యూజువల్గా విజిటర్స్ కవరేజ్ దాంట్లో చూస్తే మీకు మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి అది ఒక 15-16 ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే ఇన్సూరెన్స్ ఓకే. ప్రొవైడర్స్ని చూపిస్తుంది అనమాట. అదే అండి. ఆ! సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని ఏదో ఒకటి తీసుకోవచ్చు. లేదా హ్మ్. ఇంకొక మంచి ఆప్షన్ ఇందులో ఏంటంటే ఒక 2-3 ప్రొవైడర్స్ని సెలెక్ట్ చేసుకుని కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. వీళ్ళేం ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది తక్కువ ఉంది, ఏది బెస్ట్ ఆప్షన్, అలా తక్కువ వస్తుంది కదా అని వెళ్ళడం కన్నా ఏవైతే ఎక్కువ మ్యాక్సిమం ఫీచర్స్ని కవరేజ్. కవర్ చేస్తుందో అది తీసుకుంటే బెటర్ అండి. హ్మ్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా! ఒక $50,000 నుంచి తీసుకుంటే బెటరు అని. ఉమ్. అంటే మామూలుగా అడుగుతున్నా. మీకేమైనా ఐడియా ఉందా? అంటే $50,000 అనుకోండి. ప్రీమియం ఎంతుండొచ్చు? ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చెప్పండి. నేను visitorscoverage.com అని చెప్పాను కదా, హ్మ్. అందులో మీకు వెళ్తే ఒక 3 చూపిస్తుంది. అంటే నేను మామూలుగా జస్ట్ చెప్తున్నాను. ప్లస్ ఇన్సూరెన్స్ అట్లా ఏదో ఉందండి ఒకటి, హ్మ్. అలా ఇంకొక 2-3 ఉన్నాయి. ఆ, ఒకటి ఏంటంటే $85 పర్ మంత్ చూపించింది. ఓహో! ఇంకొక 2 ఏమో $325 పర్ మంత్. ఇంకొకటి $350. సో ఓకే. ఈచ్ పాలసీ హ్యాస్ ఈచ్ ప్రొవైడర్ హ్యాస్ డిఫరెంట్ ఫీచర్స్ కవర్ ఓకే. చేసినవి. హ్మ్. సో ఇది కవర్ చేసినప్పుడు ఏంటంటే ఆ, ఈ పాలసీస్లో 2 టైప్స్ ఉంటాయండి. హ్మ్. అంటే ఇప్పుడు ఇది ఎంత కవర్ అవుతుంది అన్నది కూడా అడిగారు కదా. హ్మ్. సో 50,000 నుంచి 1 lakh అని అన్నాం కదండి. సో హ్మ్. దీంతో పాటు ఇంకొక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మన ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలన్నాను కదా. ఆ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ పాలసీ మ్యాక్సిమం, అది 50,000 to $1 lakh. హ్మ్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి డిడక్టబుల్. డిడక్టబుల్ అంటే ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత కడతారు, నేను ఎంత పే చేయాల్సి వస్తుంది. ఆ! అంటే మనకి హ్మ్. ఇండియాలో కూడా ఇప్పుడు డిడక్టబుల్ ఉంది. అని మనకు కూడా తెలిసి ఉంటుందండి 10% పే చేయాల్సిందే కదా. సో పేషెంట్‌కి. అక్కడ 90-10 ఇక్కడ హ్మ్. ఎలా అంటే 100% ఉండొచ్చు, 80-20 ఉండొచ్చు, 75-25 ఇట్లా డిఫరెంట్ ఉంటాయి ఓకే. అన్నమాట. ఓకే. ఆ! సో ఆ డిడక్టబుల్ ఏంటంటే మీరు వెళ్ళిన ప్రతిసారి విజిట్కి వెళ్ళిన ప్రతిసారి మీరు ఎంత పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి విజిట్కి మీది డిడక్టబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ హ్మ్. $50 $100 అని. సో మీరు డిడక్టబుల్ ఎక్కువ పెట్టుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ విజిట్ వచ్చి $70 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
హ్మ్. అండ్ మీ డిడక్టబుల్ వచ్చి $50 అనుకోండి. హ్మ్. సో $50 మనకి ఇన్సూరెన్స్ ఇచ్చేయగా $20 మీరు మీ పాకెట్ నుంచి పే చేయాల్సి వస్తుంది. దాన్ని మనం ఓకే. ఇక్కడ అవుట్ ఆఫ్ పాకెట్ అంటాము. సో మన చేతి నుంచి మనం ఇచ్చేదని అలా. సో ఇది ఒక ఇదండి మనకి. ఇది చాలా నార్మల్ విజిట్ కోసం చెప్తున్నాను. అదే. అదే. బట్ అదే కొంచెము పెద్ద ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చి ఒక 50,000 బిల్, సో ఒక 60,000 బిల్ అయింది అనుకోండి. హ్మ్. మనకి 50,000 ప్రీమియం తీసుకుంటే, పాలసీ మ్యాక్సిమం తీసుకుంటే, సో 50,000 మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తే మిగతా హ్మ్. 10,000 మీరు పాకెట్లో నుంచి పే చేయాల్సి వస్తుంది అనమాట. అట్లా ఓకే. ఉంటుందండి. ఇప్పుడు ఇండియాలో అనుకోండి ఉమ్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఇన్‌పేషెంట్ అయితేనే మనకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అవును. అంటే ఇప్పుడు కొన్ని పాలసీలు కొత్త పాలసీలు వచ్చినాయి అవుట్ పేషెంట్‌కి కూడా. అయినప్పటికి కూడా ఇన్‌పేషెంట్ ఇక్కడ మనకు చాలా పాపులర్ ఓకే. ఇండియాలో. అంటే ఎక్కువ ప్రీమియం ఆహ్, కవర్ అయ్యేది దాంట్లోనే. అంటే అదే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేవి. అక్కడ ఎలా ఉంటది? అంటే ఇన్ పేషెంట్‌కేనా లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి లేదండి. అవుట్ పేషెంట్‌కి. ఇటు నేను చెప్పింది అవుట్ పేషెంట్కేనండి. ఇన్ హ్మ్. పేషెంట్ కూడా ఓకే. అది కూడా రెండిటికి ఉంది. వర్తిస్తుంది. యాక్చువల్‌గా అన్నిటికి వర్తిస్తది. హ్మ్. బట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ హ్మ్. అండి ఇక్కడ కూడా. అంటే ఇన్ పేషెంట్ అయ్యేదానికి కూడా వేరే ఉంటాయండి. అంటే డ్యూరేషన్‌లో ఒక 30 డేస్‌కి $1,400 ఇన్ అదే రూమ్ రెంట్‌కి వాళ్ళు ఇస్తారండి ఇన్సూరెన్స్. ఈ మనం హ్మ్. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఐ మీన్ హెల్త్ ఇన్సూరెన్స్. హ్మ్. సో $1,400 వరకు, అంటే బేస్డ్ ఆన్ యువర్ ప్లాన్. మీరు ఏ ప్లాన్ హ్మ్. తీసుకుంటారు. మీకు అందుకే ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న ప్లాన్‌లో ప్రతీదీ మెన్షన్ చేసి ఉంటదండి. ఓకే. హాస్పిటల్ విజిట్‌కి ఎంత అవుతుంది? అర్జెంట్ కేర్‌కి ఎంత అవుతుంది? ఎంత తీసుకుంటారు పర్ విజిట్? ఎమర్జెన్సీకి పర్ విజిట్ ఎంత అని ఉంటుందన్నమాట. హ్మ్. సో అలాగే అంబులెన్స్ సర్వీస్ యూజ్ చేసుకుంటే ఎంత చార్జ్ చేస్తారు? ఒకవేళ ఎమర్జెన్సీలోకి వెళ్ళి ఏదైనా సర్జరీ అయితే మనం అక్కడ స్టే హ్మ్. చేయాలి కదండీ. అంటే అవును. ఇన్‌పేషెంట్ అవ్వాలి కదా! అప్పుడెంత? సో ఇవన్నీ డీటెయిల్స్ చాలా క్లియర్‌గా ఇస్తారండి. వాళ్ళు మనం ఓకే. ఓకే. వాళ్ళు చూసుకున్న దాన్ని బట్టి. సో యాహ్! అంటే బట్ ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీథింగ్ కవర్డ్ అండి. అంటే ఇన్ పేషెంటా, అవుట్ పేషెంట్ అట్లా ఉండదు. ఓకే. నేనిప్పుడు నాకేదో జస్ట్ ఇయర్లీ వన్స్ మాకు ఇక్కడ చెకప్ ఉంటుందండి. దానికి హ్మ్. మామూలుగా మన ప్రైమరీ కేర్ దగ్గరికి వెళ్ళినా కూడా హ్మ్. పర్ విజిట్ ఇంత అని ఉంటుంది. మాకిక్కడ అంటే ఇక్కడ మా ఇన్సూరెన్స్ ప్రకారం, అంటే మాకు ఆఫీస్ నుంచి వచ్చిన దాని ప్రకారం అయితే మేము $20 పర్ విజిట్ నేను పే చేయాల్సొస్తది. ఓకే. అంటే నా సైడ్ నుంచి, నా చేతిలో హ్మ్. నుంచి. హ్మ్. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ నెట్వర్క్, అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని ఉంటాయండి. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఆ ఓకే. ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కి హ్మ్. ఆ పరిధిలో ఉన్న హాస్పిటల్స్‌కే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే నేను ఇక్కడ ఉన్నాను. ఓహో! ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అది అందులో లేదనుకోండి. వాళ్ళ హ్మ్. లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ లేకపోతే అది అవుట్ ఆఫ్ నెట్వర్క్ లాగా వస్తది. ఆ చార్జెస్ మళ్ళీ వేరే ఉంటాయి. ఆ! ఇన్ ఆహా! నెట్వర్క్ అయితే వన్ టైప్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఓకే. అంటే వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక ప్రైమరీ కేర్ గురించి చెప్పాను. జస్ట్ వాకింగ్‌లో. హ్మ్. సో అప్పుడు ఏంటి, నాకు ఇక్కడ $20 అయితే నేను వేరే చోటుకెళ్తే $50 పే చేయాల్సొస్తది. అలా అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సరదాగా అందరూ నయాగరా వెళ్తారు. అక్కడ ఈ హాస్పిటల్ రిలేటెడ్ ఆ! ఈ నెట్వర్క్‌లో ఉన్న హాస్పిటల్ లేదనుకోండి. దే హావ్ టు పే మోర్. ఆ! సో అవన్నీ కూడా చెక్ ఓహో! చేసుకొని తీసుకోవాలన్నమాట. హ్మ్. ఇలా ఉంటాయి. అయితే ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటది. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకున్నామనుకోండి, హ్మ్. క్యాష్‌లెస్, రీయింబర్స్‌మెంట్ మనకు 2 ఆప్షన్‌లు ఉంటాయి. డైరెక్ట్‌గా నెట్వర్క్ హాస్పిటల్ ఉందనుకోండి, అది వాళ్ళు హ్మ్. క్యాష్‌లెస్ ఎలౌ చేస్తే మనం ఏమి ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అదే రీయింబర్స్ అయితే మనం ముందు పే చేస్తాం. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మనకు రీయింబర్స్ చేస్తారు. అక్కడ ఎలా ఉంటది? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హాస్పిటల్‌కెళ్ళాలనుకున్నప్పుడు అపాయింట్‌మెంట్ తీసుకోవాలని చెప్పాను కదండీ! సో, వాళ్ళకి మన ఇన్సూరెన్స్ కార్డ్ మీద ఉన్న ఐడీ, గ్రూప్ ఐడీ అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే, వాళ్ళు వెరిఫై చేస్తారు ఫస్టు. తర్వాత మనకి ఎస్టిమేషన్ చెప్తారు. ఇంత అవుతదమ్మా అని. తర్వాతే మనం వెళ్తామండి. ఓహో! మనం ముందెళ్ళిపోయి అట్లా కాదు. ఓకే. ఓకే. అంటే ఆహ్, ఆ రీయింబర్స్‌మెంట్ అనే ప్రాసెస్ కూడా ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు
మీరు చెప్పినట్టు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి వెంటనే కవర్ అవ్వలేదు అనుకోండి. కొన్ని పాలసీస్ ఎలా ఉంటాయంటే మన ఇండియా వెళ్ళిన తర్వాత రియంబర్స్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది, ముందు మనం పే చేసేసి. ఓహో! సో కానీ అది కొంచెం రిస్కీ థింగ్ అండి. అంటే ఆ! ఒకవేళ అది కవర్ అవ్వలేదు అనుకోండి, ఆ! మనం ఇక్కడ ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కదా. సో అవును. ఇవన్నీ మనం ముందే మాట్లాడుకోవాలి. అండ్ మ్యాక్సిమం అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే డిస్క్లైమర్స్ చదవమండి మనం. అవును. అవును. సో అది మిస్ అవుతాము. ఆ! అవి కూడా కొంచెం చూసుకుంటే బెటర్. అంటే ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ అండి. చెప్పండి. అంటే ఇక్కడ చెప్పాను కదండి, పాలసీ తీసుకునేటప్పుడు ఎట్లా అంటే 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఫిక్స్డ్ అని ఒకటి ఉంటుంది, కాంప్రహెన్సివ్ అని ఒకటి ఉంటుంది అనమాట. హ్మ్. సో ఫిక్స్డ్లో ఎలా అంటే మీకు పాలసీ మ్యాక్సిమం ఇంత అని ఉంటుంది. అది 5 days నుంచి 365 డేస్ వరకు తీసుకోవచ్చు. హ్మ్. అండ్ అక్కడ కూడా డిడక్టబుల్ ఎట్లా ఎట్లా ఉంటాయి. బట్ ఏంటంటే తక్కువ డ్యూరేషను, మాకు పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు అలా కొంచెం అనుకున్న వాళ్ళు దానికి వెళ్తారు యూజువల్గా. ఓకే. బట్ నేనైతే కాంప్రహెన్సివ్కి సజెస్ట్ చేస్తానండి. అందులో ఏంటంటే హై ఇన్సూరెన్స్ అమౌంట్ కవర్ అవుతుంది అనమాట. హ్మ్. యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే అక్యూట్ హెల్త్ డిసీజెస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే లైక్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా కవర్ చేస్తారు. ఒక్కోసారి 100% మీరు తీసుకున్న ప్లాన్ బట్టి 100% కవర్ అవుతుంది. మీరు డిడక్టబుల్ కూడా పే చేయనక్కర్లేదు. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. దీంతో పాటు ఇంకా మెయిన్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుందండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఫ్లైట్లో వస్తున్నప్పుడు మీ బ్యాగేజ్ మిస్ అయినా, ఏమైనా హ్మ్. పోయినా, హ్మ్. పాస్పోర్ట్ మిస్ అయినా, ఫ్లైట్ డిలేస్ అయినా, ఆహ్, తర్వాత ఫ్లైట్ డిలే అయిందనుకోండి, యూ హ్యావ్ టు స్టే ఇన్ దట్ ఎయిర్‌పోర్ట్ కదా. వెరీ లాంగ్ టైమ్ ఇంక అక్కడ కూర్చోవడం కష్టం. సో, అలాంటప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ లాంజ్ అని అట్లా. సో, హ్మ్. మీరు అక్కడికి వెళ్లి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం అట్లా ఉండొచ్చనమాట. ఇవన్నీ మీకు కాంప్రహెన్సివ్ దాంట్లో చాలా వరకు కవర్ అవుతాయండి. ఓకే. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఇంపార్టెంట్. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే బెటర్ అండి. టికెట్‌తో పాటు యూజువల్‌గా వస్తది. అంటే తీసుకుంటారు కొంతమంది. బట్ ఇన్సూరెన్స్, అవును. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ ఆ! కాంప్రహెన్సివ్ తీసుకుంటే ఏమవుద్దంటే 2 కవర్ అవుతాయి. ఓకే. అది ఇంపార్టెంట్ అండి అది కూడా. అది ఓకే. చూసుకోవాలి. ఓకే. ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్‌తో పాటు అంటే కవర్ అయ్యే దాంట్లో మన కోవిడ్-19 కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేస్తున్నారండి. సో, దట్ హ్మ్. ఈస్ గుడ్ థింగ్ దట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక మామూలు నార్మల్ జలుబొచ్చినా కోవిడ్-19 అనేస్తున్నారు గదా. సో, హ్మ్. అది కూడా కవర్ అవుతదండి ఇక్కడ ఇప్పుడు ఓకే. తీసుకునే పాలిసీస్‌లో. సో, అది కూడా మనం చూసుకుంటే బెటర్. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు పాలసీ ఎందుకు తీసుకోవాలంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ మెడిసిన్ ఎవరు ఇవ్వరండి. ఓకే. సో, ప్రిస్క్రిప్షన్స్ కావాలన్నా మనకి ఇన్సూరెన్స్ కావాలి. హ్మ్. నార్మల్ విజిట్స్‌కెళ్ళాలన్నా ఇన్సూరెన్స్ కావాలి. ఏదన్నా ఆయాసంలా గాని, లేకపోతే ఏదైనా చిన్న పడిపోయి ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయినా అర్జెంట్ కేర్‌కెళ్ళాలన్నా ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడికొచ్చేటప్పుడు ఇవన్నీ కూడా అంటే ఏదో అయిపోతుందని కాదు. బట్ జాగ్రత్తగా ఉండడం మంచిది కాబట్టి అవి తీసుకొని రావాలి. మా అంకుల్ ఒకాయన ఉంటారండి. హ్మ్. డాక్టర్ అనమాట హ్మ్. ఫ్లోరిడాలో. ఆయన డాక్టర్ కాబట్టి ఆయనతో ఏదో ప్రిస్క్రిప్షన్ తెప్పించుకొని 3 టాబ్లెట్స్‌కి $27 చార్జ్ చేశారండి ఆళ్ళు. 3 టాబ్లెట్‌లు. అది 20 నాకు 3 రోజులకే వస్తదండి. ఆ! $27 అరౌండ్ $2,400 అనుకోండి. ఆ! అదే తర్వాత మళ్ళీ నా ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేసి వచ్చిన తర్వాత 90 డేస్‌కి $75 తీసుకున్నారండి. అమ్మ బాబోయ్! చాలా డిఫరెన్స్ ఉందిగా అసలు. అదే. సో, అది నాకు ఇన్సూరెన్స్ ఉండగా ఉన్న సిట్యుయేషన్ అది. ఓహోహో! అదే ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో, ఇట్లాంటివి మనం ఫైనాన్షియల్‌గా మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ చాలా ఇబ్బందవుతుందండి. సో, అది మనం ఓకే. చూసుకొని రావాలి. యాహ్! థ్యాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇన్సూరెన్స్ గురించి కొంతమంది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తాయి. కొత్తగా వెళ్ళేవాళ్ళు ఉంటారు యాహ్! కదా! యాహ్! ఇప్పుడు ఎందుకంటే visitorscoverage.com అని ఒకటుందండి. అందులోకి ఆ! వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. లేదు మనకి ఇండియా వాళ్ళదే తీసుకోవాలనుకుంటే ఇన్సుబై అదొకటి చూడొచ్చు. ఐసీఐసీఐ ఓకే. వాళ్ళు కూడా లంబార్డ్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాటా ఏజే వాళ్ళది కూడా మంచి ప్లాన్సే ఉన్నాయండి. ఇట్లాంటివి హ్మ్. వాళ్ళు చూసుకొని వస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంటదండి. వాళ్ళు ట్రిప్‌ని కొంచెం యాహ్! ఎంజాయ్ చేస్తారు బేసిక్‌గా. అండ్ ఇక్కడ పిలిచిన వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉండవు. యాహ్! సో, హ్యాపీగా, కూల్‌గా వచ్చిన ట్రిప్‌ని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఓకే. ఓకే లలిత గారు. చాలా థాంక్స్ అండి.
మళ్ళీ ఓకే ఇంకొకసారి అండి. మళ్ళీ మిమ్మల్ని ఒక టాపిక్‌తో మళ్ళీ కలుస్తాం. షూర్ అండి. తప్పకుండా. ఓకే అండి. ఉంటాం. బాయ్. నమస్తే. నమస్తే.